బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. రాముడు గురించి అనని మాట్లాడినట్లు క్రియేట్ చేశారని ఫైర్ అయ్యారు. తన మాట్లాడినట్టు నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బతికి ఉన్న తన తల్లి గురించి తప్పుడు మాటలు మాట్లాడిన బండి సంజయ్ మళ్లీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దున లేస్తే మాంసం మధ్యం లేకుండా బతకని బండి సంజయ్ భక్తి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగుల బండి సంజయ్ కుమ్మక్కయ్యారని 300 మంది పోలీసులతో యాత్ర చేస్తున్నాడంటూ పొన్నం విమర్శలు చేశారు. తాను ఎప్పుడూ కూడా మతపరమైన అంశాలు మాట్లాడలేదని, అయితే బండి సంజయ్ మాత్రం మతపరమైన రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. రోజు నేను అనని మాటలు ఎక్కడన్నా అని ఉంటే మీడియా ఊరుకుంటుందా? రాముని జన్మ ఎక్కడని అడిగేంత మూర్ఖుడు ఉన్నాడు ఎవడన్నా? అటువంటి రాముణ్ణి ఓట్ల రూపంలో అడుక్కునే మీరు, మలుచుకుని మార్కెటింగ్ చేసుకునే మీరు రాముని జన్మ గురించి కూడా అంశం లేవనెత్తుతారంటే మీ మూర్ఖత్వం ఎంత ఉందో ఒక్కసారి భక్తులంతా ఆలోచన చేయాలి. నేను ఎన్నడని అని ఉన్నట్టుగా చూపెడితే నేను సజీవ దహనానికి కూడా నాకు నేనుగా సిద్ధం. అనని మాటలు ఆపాదించే విధంగా మాట్లాడితే నీ రాజకీయ రంగు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఇలా ఆ వీడియో ప్రత్యక్ష ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, కేటీఆర్ ఈయనిద్దరు దోస్తులు నన్ను క్రిటిసైజ్ చేస్తారు. రాముడు జన్మ ఎక్కడ అన్నారు, అక్షింతలు ఎక్కడ అన్నారు, మీ అమ్మ కుట్టినవా అని మళ్ళీ నేను అమ్మ పేరు మీద రాజకీయం చేస్తున్నా అంటా అన్నాడు. నేను మా అమ్మ పేరు మీద రాజకీయం, అమ్మ ప్రస్తావన తెచ్చింది ఎవడు? అమ్మను రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవడు? దాని తర్వాత హుస్నాబాద్ నిండు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బతికున్న మా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తుంది. విధవా నువ్వు.